హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియో అయితే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ తోటి టోటల్లీ ఆర్గాంజా క్లాత్లో స్టిచ్ చేసినవి అనమాట. సో దిస్ ఇస్ అవర్ బొటిక్ ఫ్యాబ్రిక్, మన బొటిక్లో ఫ్యాబ్రిక్ అనమాట. సో దిస్ ఇస్ ద ఆర్గాంజా క్లాత్ అండ్ ఫ్రంట్ టోటల్ కట్ వర్క్ ఇచ్చాం, వీ షేప్లో కట్ వర్క్ ఇచ్చాం. అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ వచ్చేసి క్లియర్గా రౌండ్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ వైటిష్ కలర్గా కొంచెం బ్లూ కలర్ ప్యాటర్న్ మీద వైటిష్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి వైట్ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఇలా అయితే నీట్గా సెట్ చేసాం. ఇక్కడ హ్యాండ్ వితౌట్ లైనింగ్లో చిన్ని బఫ్ ఇచ్చేసి కింద చిన్న మళ్ళీ ఒక బార్డర్ లాగా లైక్ అంటే కొంచెం కంఫర్టబుల్గా కూర్చునేదానికి ఇలా అయితే అరేంజ్ చేసాం. సో యాంకిల్ లెంత్ అనమాట. కింద మనము కంఫర్టబుల్ లేకపోతే కనుక వైట్ కలర్ లెగ్గిన్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కొంతమంది యాంకిల్ లెంత్ కాబట్టి ఇలాగే కూడా యూజ్ చేస్తారన్నమాట. సో దిస్ ఇస్ ద వన్. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ కలర్ బట్ డిఫరెంట్ ప్యాటర్న్. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఇలా వచ్చేసి స్టార్ షేప్లో అరేంజ్ చేసేసి ఇక్కడ షోల్డర్ మీద కూడా లైక్ ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. ఫ్రిల్స్ వచ్చేసి ఇలా హాఫ్ హ్యాండ్ ఇచ్చాం. సో ఇది కూడా యాంకిల్ లెంత్ అనమాట. దిస్ ఇస్ ద ఫ్రంట్ అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ వచ్చేసి రౌండ్ అనమాట. సో ఇలా. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో ఆర్గాంజా క్లాత్. సో డిఫరెంట్గా ఇక్కడ స్క్వైర్ షేప్ నెక్ ఇచ్చేసి వైట్ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్గా బెలూన్ హ్యాండ్ యాడ్ చేసామండి. అది ఎందుకంటే కనుక వితౌట్ లైనింగ్ అయితేనే లుక్ వస్తుంది కాబట్టి దీనికి వితౌట్ లైనింగ్ ఇచ్చాము. సో ఈ ఫ్రాక్ ఏంటంటే కింద మళ్ళీ ఇలా ప్యాటర్న్ కింద మళ్ళీ ఒక 10 inches ఫ్రిల్స్ కూడా అరేంజ్ చేసాము. సో దిస్ ఇస్ బ్యాక్ అండ్ దిస్ ఇస్ ఫ్రంట్. సో రెండు సైడ్లు ఇది సేమ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.